వాడ సూర్యారావుపేటలో ఓ కిరాతక భర్త బరితెగించాడు. నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. పట్టపగలే నడి రోడ్డు మీద భార్యని కత్తితో అతి కిరాతకంగా చంపినటువంటి ఘటన విజయవాడ వెలుగు చూసింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విమ్స్ హాస్పిటల్ సమీపంలో, సూర్యారావుపేట సమీపంలో భర్త విజయ్ భార్య సరస్వతి మీద మెడ మీద కత్తితో దాడి చేసి అత్యంత పాశవికంగా దాడి చేసి చంపేశాడు. ప్రస్తుతం ఆ భార్య స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి. విజయ్ అదేవిధంగా సరస్వతి ఇద్దరు భార్యాభర్తలు 2022 ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. బాబు ప్రస్తుతం 2 సంవత్సరాల వయసు అని తెలుస్తుంది. అయితే గత 6 నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు. సరస్వతి దగ్గరే బాబు 2 ఏళ్ల బాబు ఉన్నాడు తెలుస్తుంది. భార్య మీద అనుమానం పెంచుకుని విజయ్ ఈ రోజు మధ్యాహ్నం ప్రాంతంలో ఆమె పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ సమీపంలోనే ఆమె అత్యంత పాశవికంగా దాడి చేసి మెడ మీద దాడి చేసి కత్తితో ఆమెను చంపేశాడు. చంపేయడమే కాదు, అక్కడే ఉండి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. చుట్టూ వందల మంది ప్రజలున్నా ఎవరు కూడా అక్కడికి రాలేదు. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. పోలీసులు వచ్చిన తర్వాత అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేసుకున్న పోలీసుల మీద కూడా ఎదురు తిరిగే ప్రయత్నం విజయ్ చేశాడు. అయినప్పటికీ పోలీసులు అతన్ని అదుపులో తీసుకుని కత్తి స్వాధీనం చేసుకుని ప్రస్తుతం అరెస్టు చేశారు. ప్రస్తుతం సరస్వతి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లోని మార్చురీకి తరలించారు. ప్రస్తుతం మార్చురీలో ఆమెకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆమె కుటుంబ సభ్యులు ప్రస్తుతం నూజివీడులో ఉన్నారు. నూజివీడు నుంచి కూడా ప్రస్తుతానికి బయలుదేరినట్టు తెలుస్తుంది. ఆమె సోదరుడు తల్లి కూడా నూజివీడు నుంచి బయలుదేరారు. స్వస్థలం నూజివీడిగా తెలుస్తుంది. ఆ విజువల్స్ లో మనం ఒకసారి చూస్తే అంటే చూపించలేని విధంగా విజువల్స్ మనకి కనబడుతూ ఉన్నాయి. దాడి చేసే తర్వాత ఏ విధంగా ఎంత ధైర్యంగా ఆమె చుట్టూనే తిరుగుతూ కనీసం కొంత పశ్చాత్తాపం కానీ బాధ కూడా అతని భర్త విజయ్ మొహంలో మనకి కనబడట్లేదు. ఎక్కడ కూడా తప్పు చేశాను, తన భార్యను చంపేశారనే భయం కానీ బాధ కానీ ఎక్కడా కనబడుకోకుండా ఆ విధంగా దాడి చేసినటువంటి విజయ్ అక్కడే తిరుగుతూ అందరినీ భయభ్రాంతులు గురి చేసే పరిస్థితి చేశాడు. అంతేకాదు దాడి చంపేసిన తర్వాత ఎవరికి భయపడుకోకుండా భార్య మృతదేహం చుట్టూనే తిరుగుతూ అక్కడే హల్చల్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కొంత భయపడినటువంటి పరిస్థితి. అతని చేతిలో ఆయుధం కత్తి ఉండడంతో అతని దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ప్రస్తుతం ఆ స్పాట్లోనే తను చనిపోయింది. ఎందుకంటే మెడ మీద ఒకసారి ఇక్కడ మెడ మీద చాలా వరుసగా దాడి చేయడంతోనే ఆమె మొత్తం కూడా అక్కడే స్పాట్లోనే ప్రాణం విడిచినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఆమెను పోలీసుల సాయంతో ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చిన సరికి ఇక్కడ కూడా పరిశీలించిన తర్వాత అప్పటికే చనిపోయిందని వైద్యులు కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం లోపల మార్చిలు ఉంచారు. ప్రస్తుతానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని అప్పగించే అవకాశం కనబడుతుంది. నిజంగా ఒళ్ళు గగురు పొడిచేలాగా దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. విజయవాడలో ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణ ఘటనలు జరగలేదని చెప్పాలి. పట్టపగలే నడి రోడ్డు మీద కట్టుకున్న భార్యని ఇంత పాశవికంగా హత్య చేసినటువంటి ఘటన ఒక్కసారికి జరగడంతో విజయవాడ వాసులు ఉలిక్కి పడ్డారని చెప్పాలి. చాలా చిన్న వయసు, ఇద్దరిది కూడా చిన్న వయసులోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతేకాదు ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు గుర్తుగా పెళ్లి కూడా చేసుకున్నారు. చక్కగా సంసారం సాగుతుంది. విజయ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. సరస్వతి వచ్చి ఆ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో గొడవలు రావడం, తర్వాత మళ్ళీ భార్య మీద అనుమానం పెంచుకోవడంతో ఇంత పాశవికంగా ఈ విధంగా దాడి చేసి చంపేశారని కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం జరుగుతుంది. పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ చేసే అవకాశం కనబడుతుంది. నిందితుడు ప్రస్తుతం విజయ్ పోలీసులు అదుపులో ఉన్నాడు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలను కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ నిజంగా వరుస సంఘటన ఇలాంటివి జరగడం నిజంగా ప్రజలను కూడా కొంత భయభ్రాంతులు గురి చేస్తుంది. భయం లేకోకుండా ఆ విధంగా భార్యని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా చంపేయడం, కత్తితో పాటు చంపేయడం నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఉలిక్కిపాటు గురి చేసిందని చెప్పాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అతన్ని నిలువరించే ప్రయత్నం కానీ లేకపోతే అతన్ని పట్టుకుని పోలీసులు అప్పించే ప్రయత్నం చుట్టుపక్కల ఎవరు కూడా చేయకపోవడం నిజంగా దుర్మార్గం అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు అతను అదుపులో తీసుకుని పోలీసులు అప్పగించడం, లేకపోతే ఆ దాడి జరుగుతున్నప్పుడు ఎవరైనా స్పందించి ఆపి ఉంటే ఆమె ప్రాణాలతో బయటపడేదని స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ ప్రయత్నం ఎవరు కూడా చేయలేదని అక్కడ కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. హాస్పిటల్ స్టాఫ్ మాత్రం కేవలం ఇద్దరు వచ్చి ఆమెను ఇక్కడికి హాస్పిటల్ తీసుకురావడం, మార్చరీ వరకు తీసుకొచ్చి లోపల తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు నూజివీడు నుంచి బయలుదేరారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పగించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటన విజయవాడలో ఒక్కసారిగా ఉలికిపాటు గురి చేసిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.